ప్రేయర్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నమస్కారం. పరిశుద్ధ విమోచకుడు మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్రని ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధి ఖర్చులకు మమ్మల్ని వలపరిచినందుకు వందనాలు. ప్రభా నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. ఈ స్వరం వినిపించండి, సరిది ఉంచమని ఏసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మీ రాసిన గ్రంథము 3వ అధ్యాయం. మరియు ఒకడు తన భార్యను త్యాగించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుణ్ణి పురుషునిదైన తర్వాత అతడు ఆమె ఎదుగు తిరిగి చేరున అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమవును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్లతో వ్యభిచారం చేసినను నా ఎదుగు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్టు లేని కొండ ప్రదేశం వైపు నీవు కళ్ళెత్తి చూడుము. నీతో ఒకడును శయనింపని స్థలం ఎక్కడ ఉందని ఎడారి మార్గమున అరబ్బీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవును వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారాల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచి ఉన్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షం లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు, సిగ్గుపడనల్లాకున్నావు. ఆయనను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాండ్రవు. నువ్వే అవి నాకు మొరపెట్టుచుండవా. ఆయన నిత్యం కోపించున, నిరంతరం కోపం చూపున అని నీవు అనుకున్నాను. నీవు చేయదలసిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. మరియు రాజైన యెషయా దినములలో యెహోవా నీకిలాగ సెలవిచ్చును. ద్రోహిణియగు ఇజ్రాయేలు చర్య కార్యము నీవును చూచితివా అని ఆమె ఉత్తమమైన ప్రతి కొండ మీదకి పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయించున్నది. ఆమె క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా ఎదుగు తిరిగి రమ్మని సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలిగా ఆమె సహోదరైన యూదా దాన్ని చూశాను. ద్రోహిణగు ఇజ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రికగా ఇవ్వగా విశ్వాసఘాతకుల రాలామె సహోదరి అయిన యూదా చూచి తాను భయపడక వ్యభిచారం చేయించు వచ్చని చూచున్నది. చూచినది. 9. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేసిన ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకులు రాలు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహియగు ఇజ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున నా మాటలు ప్రకటింపుము. ద్రోహిణగు ఇజ్రాయేలు తిరుగురమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద మా కోపము పడినను నేను కృపగలవాడను గనుక నువ్వు ఎల్లప్పుడూ కోపించుచున్నావు కనుక ఇది యెహోవా వాక్కు.
నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇది యెహోవాకు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యాజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణం నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సియోను రప్పించేదను. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమితును. వారు జ్ఞాపకంతోనూ వివేకంతో మిమ్మను ఏలుదురు. 16. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమి ఇక్కను చెప్పారు. అది వారి మనస్సులోనికి రాదు, వారి జ్ఞాపకం చేసుకొను. అది పోయి వండదు, చింతపడదు. ఇక మీదట దాన్ని చేయరాదా. ఇదే యెహోవాకు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనము యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశం నుండి ప్రయాణమైన మీ పితరులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చి దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలతో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశంలో జనముల స్వాస్యములో రాజకీయ స్వాస్యము నేనెట్లు నీకిచ్చేదననుకుంటివి. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మనముకొంటివి కదా. ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలు అగినట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసపు ఘాతకురాలైరి. ఇదే యెహోవాకు. ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులే తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నది. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నువ్వే మా దేవుడవై యెహోవా అవు. నీ వద్దకు మేము వచ్చియున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతాల మీద చేసినది ఘోర నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. ఆయనను మా బాల్యం నుండి లజ్జకరమైన దేవత మా పితరులు కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిల పదము రండు, మనము కనబడకుండా మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనస్సును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవా విరోధముగా పాపం చేసిన వారు. ఇక్కడ మనం చూసిన వాక్యంలో మన దేవుడు ఎక్కువ శాతం చూసిందే అపవిత్రమైన పనులు చేస్తే ఆ ప్రాంతంలో వర్షం రాకుండా అయిపోయింది. వర్షము రాకుండా చేశారు. అపవిత్రమైన పనులు, మరి ఆ రోజులలో అపవిత్రమైన పనులు, వ్యభిచారము ఇలాంటి దేవుని భయభక్తి లేని వారు ఏం చేస్తూ ఉంటారు? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. నేనే దేవుని ఒక మార్గంలో, ఒక మంచి మార్గంలో బ్రతకాలంటే ఇష్టం ఇచ్చిన చెట్లకి దేవుళ్ళకి పూజించుకుంటూ ఇష్టం వచ్చిన దేవతలు చేసుకుంటూ పూజించిన కారణాన్ని బట్టి వారికి ఇష్టం వచ్చిన వారితో వ్యభిచారం చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ ప్రాంతంలో మరి వర్షము రాకుండా చేసి పెట్టేశాడు. నిజమే, పాపం వలన వచ్చే జీతము మరణం.
ఈ శరీరానికి మరణం ఎందుకు సంభవించింది? ఆదాము అవ్వలు ఆనాడు చక్కగా ఏదైనా తోటలో చక్కగా ఆహారం వారు వండుకోకుండా కష్టం చేసుకోకుండా చెట్ల మధ్యలో పండే మంచి ఫలవృక్ష ఫలాలు తిని చక్కగా దేవునితో పాటు చక్కగా ఆ తోటను చూసుకుంటూ ఉండేది. సైతాన్ వారిని మోసపుచ్చి పాడు చేసిన కారణాన్ని బట్టి ఈనాడు ఆదాముకి కష్టం చేసే పని వచ్చి అవ్వకి ప్రయాసంతో పిల్లలకని పెంచి పెద్ద చేసేది. అదే క్రమము ఆనాటి నుండి ఈనాటి వరకు సక్రమిస్తూనే ఉంది. సో అందుకోసమే ఆనాటి నుండి ఈనాటి వరకు అదే జరుగుతూ ఉంది. అందుకోసమే ప్రతి పురుషుడు కష్టం చేయాలి, తన భార్య పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఆదాము నుండి వచ్చింది. సో కష్టం చేయకుండా మరి ఏ పని చేయకుండా ఉండడము మంచి పద్ధతి కాదు. సో ఇది ఇష్టం వచ్చిన దేవుళ్ళు పూజించిన కారణాన్ని బట్టి ఆదాముకి పాపము మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నది. ఇష్టం వచ్చింది దేవుడు నేనే దేవుడిని అని చెప్తే విని వాళ్ళ ప్రజలు అయిపోయారు. ఇక్కడ ఇదే విధంగా వ్యభిచారం చేయడం కారణాన్ని బట్టి భయపడక మరి కారణాన్ని బట్టి వర్షం రాకుండా చేశారు. పాపం ఎక్కడ పాపం వస్తే కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు, బాబా ఏం పాపం ఏందరా నాయన అంటూ ఉంటారు. అంటే భూమి మీద ఎక్కువ ఎండ కొట్టినా మనం బ్రతకలేము, ఎక్కువ వర్షం కొట్టినా మనం బ్రతకలేము. ఏది ఎంత కావాలన్నా అంతే ఉంటే మానవుడు జీవించగలం. మరి ఈ జీవితంలో ఏది అటుతో ఇటు తొక్కినా మనిషి బ్రతకలేడు. మరి ఇప్పుడు వచ్చే దేవుని దయ వల్ల చలికాలం ఆయన కృప చేత కాపాడబడ్డారు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. ఎండాకాలంలో 40 డిగ్రీలకు ఎక్కువ కొడితే ఎండ తీవ్రత, ఎండ దెబ్బలకు తెచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుడు కాపాడబడకుంటే మనుషులమైన మనము ఈ లోకంలో బ్రతకలేం. బ్రతుకుట ఆయన చిత్తం, చనిపోవట కూడా ఆయన చిత్తం. ఈ ప్రాంతంలో ఎక్కువ పాపం చేయ కారణాన్ని బట్టి వర్షం రాకుండా అయిపోయింది. మన జీవితంలో అందుకే అంటారు, ప్రభుత్వాలు చేసే దేశ పాపాన్ని నివారణ బట్టి శిక్షకు పాత్రలు అవుతుంటారు. నేను నాకు చిన్నతనంలో నాకు గుర్తుకున్న 9th క్లాస్ చదువుతున్నా, 9th 8th 7th అట్లా చదువుతున్నప్పుడు అప్పుడు చంద్రబాబు పాలన ఉండేది. రామారావు పాలన. అప్పుడు ఎన్ని పార్టీలు ఏడ ఉన్నాయి? ఒకటి కాంగ్రెస్, ఒకటి తెలుగుదేశం, బీజేపీ, 3 ఉన్నాయి. అయితే కాంగ్రెసే తెలుగుదేశమే ఉంది. అయితే రామారావు గారు పోయినాక చంద్రబాబు వచ్చి, అయితే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన దేవుని ఎరిగిన బిడ్డ. ఆయన చంద్రబాబు ఎప్పుడు ఆంధ్రప్రదేశాన్ని 9 ఏళ్ళు ఆయన ఏలిండు. అంతా ఇప్పుడు తెలంగాణ అయింది కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో చంద్రబాబు వెళ్ళినప్పుడు అసలు వర్షం రాలేదు తెలుసా. వర్షం రాలేదు. బావిలో ఉన్న నీళ్ళే, బోర్ నీళ్ళే పంట పండించుకోలేదు. నాకు ఇప్పుడు కొంచెం గుర్తుకుంది. కరువు కరువుగా ఉండే నాకు గుర్తుకుంది. పాపము బట్టి దేవుడు వర్షాన్ని ఇవ్వకుండా అయిపోయింది. వర్షం వస్తుందో అని ఎదురు చూసిన ఇప్పుడు దేవుడు ఆయన కృప చేత ప్రజల ప్రార్థన వల్ల ఏ కాలంలో వర్షం ఇస్తూ ఉన్నాడు. వర్షం రాకపోవడం కారణం కూడా దేవుని కోపం వస్తే ఉంది, చేస్తూనే ఉంటాడు. ఈనాడు మానవులు
ఎన్నో చేస్తూ ఉన్నారు. దేవునికి విరోధమైన పాపములు చేస్తే, తప్పిదములు చేస్తే ఈ సృష్టిని లయం చేస్తాడు. ఆయనకి సమస్త మాటతోనే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు. ఆయన కోపం వస్తే సృష్టిని లయం చేస్తాడు. అందులో ఉన్న నువ్వు నేను లయమైపోతాం, భగ్నమశ అయిపోతాం. కానీ ఆయన ప్రేమ, కనికరం, జాలి, భక్తుల ప్రియబిడ్డల ప్రార్థన విన్నపాలు విని ప్రభా కనికరించు ప్రభా, దయ చూపించు ప్రభా. దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రార్థన చేస్తుంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి చిన్న మనిషి హృదయమే కరిగిపోతుంది. దేవుని హృదయం కరిగిపోదా? భక్తుల ప్రార్థన వినే దేవుడు భూమిదికి ఇలాంటివి రాకుండా కాపాడుతూ ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకుని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేగలనైనా ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థితిస్తున్నాను. నన్ను మమ్మల్ని ప్రేమించడం మాకే ప్రాణం పెట్టినావు నాయన అనుకున్నాను. ఇంతవరకు ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చిన తండ్రి దేవా, చలికాలంలో మమ్మల్ని కాపాడి నడిపించావు తండ్రి. తిరిగి వచ్చే నెలలో ఎండ తీవ్రతగా స్టార్ట్ అవుతుంది ప్రభా. మాకు కూడా ఎండాకాలంలో 4 నెలలు ఉంటుంది. 4 నెలలు నీరెక్క చాటును కాపాడి భద్రపరచను. ఎండ తీవ్రత నుండి దేవా, ఎండ దెబ్బ నుండి చనిపోయిన వారు కూడా ఉన్నారు నాయన. దేవా, జ్ఞాపకం చేసి మమ్మల్ని మా కుటుంబాలని కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నారాయణమ్మని జ్ఞాపకం చేసుకో, చేసే పనిని దీవించండి. సులువుగా చిక్కబెట్టే శోధన నుండి, కీడపాయ నుండి కాపాడండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు మేము పొలం కాడికి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవాలి. ఇంటికాడ ఉంటే చదువుకోవడానికి వీలు కుదరట్లేదు నాయన. ఆ సమయం దీవించండి, తోడుగా ఉండాలి. ప్రతి విధమైన ఆటంకాన్ని సులువుగా చిక్కబెట్టే శోధన నుండి, కీడపాయ నుండి కాపాడు. నేను రీచ్ అయ్యే విధంగా నన్ను దీవించండి ప్రభా. దేవా, సహాయపడని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా గ్యాస్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అవి చేయించాలి. ఆ విషయంలో సహాయపడండి. 9వ తారీఖు వరకు అన్ని సర్టిఫికెట్లు ఓటీపీ చేయాలి ప్రభా, సహాయపడండి. తమని భవిష్యత్తు విషయంలో కూడా కృపదయ చేయండి. తన జాబ్లో నిలబెట్టండి. రైల్వేకి సిద్ధపడుతుండగా నీ పరులకు కృపా సహాయం ఎన్నిక చేయి దేవా. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభు. నిలబెట్టి నీ నామని ఘనత తెచ్చుకో ప్రభు. జ్ఞాపకం తీసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఇంకా ప్రార్థిస్తున్నాను. లైఫ్ పార్ట్నర్ యెహోవా యందు భయభక్తులు గలవారు తన ప్రకటనకు ఎవరు ఉన్నారు, నీ చిత్తంలో ఎవరు ఉన్నారు మాకు తెలియదు కదా దేవా. ఈ గృహానికి నడిపించండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయమని ఈ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. మరని ఆలకించండి. నా విషయంలో కూడా నీ చిత్తమే నా ఇలా జరిగించండి. నువ్వు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగు నన్ను సెలవుచ్చావు దేవా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఓ ఇజ్రాయేలు, నిన్ను రక్షించిన వాడు ఎవరు, నిన్ను పోలిన వాడు ఎవడో నేను వాక్యం సెలవిచ్చావు ప్రభా. నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందం బట్టి వందనాలు. ఓర్పు సహనంతో కనిపెట్టావు ప్రభా. మా జీవితాలు ఒక మాదిరికరమైన జీవితాన్ని, మాలో ఉన్న లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడుగా వీరిలో గొప్ప కార్యం జరగబడిందని అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా మా ఇద్దరి అద్భుతాలు జరిగించి ఈ నామమునికి మహిమ తెచ్చుకో తండ్రి. దయగలైన ప్రతి అక్కరలు తీర్చండి. సహాయపడమని నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను. అయా, లోన్కి ప్రభా అప్లై చేయాలి దేవా. మరి పిఎం ఆ లోన్కి ప్రభా మరి కావాల్సిన సర్టిఫికెట్లు ముందుటకు సహాయపడండి. ఎలాంటి ఆటంకం జరగకుండా లోన్ సక్సెస్ అవటకు నన్ను దీవించండి. సంఘంలోను కూడా మరి అందరూ ఒకటై మాట్లాడి సంఘంలోను తెచ్చుకుంటకు సహాయపడండి ప్రభా. ఐక్యత దయచేయండి. అడిగేవారు ఎవరు లేకుంటే ప్రభా అది ఎలానే మిగిలిపోతుంది ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇలా మా కుటుంబ అక్కర్లను నీ మహిమాశ్రమంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల తెచ్చి నిరంజన జ్ఞాపకం చేసుకో.
మనకిచ్చిన వ్యక్తిగత జాబును బట్టి వందనాలు. ప్రీవిడికి గవర్నమెంట్ ద్వారా ఏదైనా జాబ్ వచ్చేది ఉంటే మార్గం సరళపరచండి దేవా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రేమించుతున్నందుకు ఈ విషయంలో సహాయపడండి, బిడ్డని దీవించండి, తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దయగలైన అన్ని విషయాలు నీ దయగల చేతికి చెప్తూ నా ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిళ దుష్టుడు దగిలించకుండా నీ కంచి వేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ భవిష్యత్తు నీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ నీ భవిష్యత్తు నీ నామానికి ఘనత తెచ్చుకోతండి. నా విషయంలో నీ చిత్తమే జరిగించమని ప్రార్థిస్తున్నాను. చెంచల్ల భవిష్యత్తు బిడ్డలని కొడుకుల్ని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. కావలసిన సహాయం వారింటి అక్కరలు తీర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా శోధన కీడపాయ నుండి బిడ్డలను కాపాడండి ప్రభా. అయా మారు మనసు రక్షణ లేని వారితో అయా మరి రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. వారి యొక్క కుటుంబాన్ని రక్షించండి దేవా. పాపంలో ఒప్పుకొని నీ కడ మొరపెడితే ప్రతిదీ పొందగలమని వారు చేసే తప్పులు వారికి చూపించండి దేవా. జ్ఞాపకం చేసుకొని రక్షణ ఆనందం కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలైన నరక సంబంధం మన వాళ్ళ జల్లెలకి అన్నదమ్ముల వాళ్ళ మా క్రిస్టియన్ ఫ్యామిలీ అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తాం. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటాం. అంధకార శక్తిని నజరేని సునామంలో బంధిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటాం. తగ్గించుకుంటూ నీ నామం రక్షించుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తాం. ప్రతి విషయంలో స్తుతిస్తూ కనపరుస్తూ మహిమ ఘనత ప్రభావం పొందువని కోరుకుంటాం. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తాం. కావ్యమైన స్టడీ కృపలో భద్రపరచుకో. నేను నా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్తున్నాను. సోజీని కూడా జ్ఞాపకం చేసుకోవేసేయ. వీటికి కావాల్సిన అక్కర్లు తీర్చండి. అనారోగ్య స్థితిలో ఉంది ప్రభా. వీటిని తాకి ముట్టి స్వస్థత ఆరోగ్యం పరిపూర్ణం చేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. వీడికి మంచి కుమార్తెగా సిద్ధపరచండి. నీ కృప సహాయపడమని దేవా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని తన ముఖ్యంగా తన హృదయం నీకు ఆలయంగా జరగబట్టుటకు ప్రియుడిని దీవించమని తోడుగా ఉన్నవాడిని సహాయపడమని ప్రార్థిస్తూ నన్ను నా కుటుంబాన్ని నాకు పెళ్లి సంఘం విశ్వాసులని వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించాను దేవా. మేము కూడా మిగతా వాక్యాలు రాపియాలి, ఆ విషయంలో సహాయపడండి. దయగలైనా ఇలా నా అక్కర్లన్నీ నీ వైవాస్యంలో తీర్చమని కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.